Friends, welcome to our channel. ఫ్రెండ్స్ మనకి మన తెలుగు వారి కోసం మన సొంత రాష్ట్రంలోనే గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకు ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు వారం రోజుల్లోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు. డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తున్నారు. 35,000కి పైగానే శాలరీ వస్తుంది. అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 35 years వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలని కూడా చెప్తాను. సో వీడియో చూసిన వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. మీ నుంచి కూడా ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. వెళ్ళినట్లయితే సిఎస్ఐఆర్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్జీఆర్ఐకి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ మనకి 15th October అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదే నోటిఫికేషన్ మీకు ఈ యొక్క వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి ఒక డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క దివాళీ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అన్ని రకాల కోర్సెస్ పైన 50% డిస్కౌంట్తో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం 499 రూపీస్ పే చేస్తే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. చక్కగా మీరు ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత, ఇక్కడ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది, వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. గాయస్, ఇది మనకి సిఎస్ఐఆర్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉప్పల్ రోడ్ హైదరాబాద్కి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. కేవలం సింగిల్ పేజీ ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్లో మీరు ఇక్కడ ఫస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించండి, మీది పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్. తర్వాత మీరు ఏ రోజైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఆ డేట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ నోటిఫికేషన్లో ఇచ్చారు, అది రాసేసేయండి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ నేమ్, పోస్ట్ కోడ్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు, అది చెప్తాను. ఆ పోస్ట్ కోడ్ అనేది ఇక్కడ రాయాలి. తర్వాత మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి. సో ఆ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్లో మనకి ఏదైతే డీటెయిల్స్ అడిగాడో, మీకు ఏదైతే అప్లికేబుల్ అవుతుందో అవన్నీ కూడా మీరు ఇందులో నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి ఫైనల్గా ఇక్కడ మీరు మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ పెట్టాలి. మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో ఇక్కడ రాయాలి. తర్వాత మీరు ఇక్కడ డేట్, ఏ రోజైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఆ డేట్ అనేది మెన్షన్ చేసేసి, సో దీంతో పాటు నేను చెప్తాను ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది. అప్లికేషన్ ఫామ్ అంతా కూడా కంప్లీట్గా ఫిల్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి, ఎంత ఏజ్ ఉండాలి, సాలరీ ఎంత పే చేస్తారని చెప్పేసి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అని చెప్పేసి ఒక వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి మీకు మినిమం 18 నుంచి, సో మ్యాక్సిమం జనరల్ ఓసీ వాళ్ళైతే 35 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 38 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి అయితే మీకు ఎవ్రీ మంత్ కూడా 25,000 రూపీస్ పే చేస్తారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి అయితే 28,000 రూపీస్ అనేది పే చేస్తారు. అయితే ఇక్కడ ఎవరైతే ఇక్కడ సిఎస్ఐఆర్కి సంబంధించి యూజీసీ కానీ, ఐసీఏఆర్ కానీ, ఐసీఎంఆర్కి సంబంధించి కానీ, నెట్ కానీ లేదంటే గేట్ స్కోర్ కానీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కొంచెం ఎక్కువ సాలరీ అనేది పే చేస్తారనమాట. ఇది మీకు లేకుండా పర్వాలేదు, అంటే మాకు గేట్ స్కోర్ లేదు మేము అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్ మీరు అప్లై చేసుకోవచ్చు. నెట్ స్కోర్ లేకుండా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూ టైమింగ్స్ కూడా ఇచ్చారు. మనకి October 31st రోజు మీరు మార్నింగ్ 8:30 AM నుంచి 10 AM లోపు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వెన్యూ ఉంది కదా ఇంటర్వ్యూకి సంబంధించి, మన హైదరాబాద్లో ఉప్పల్ రోడ్కి సంబంధించి లొకేషన్లో నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది మన తెలంగాణ హైదరాబాద్లోని. సో అక్కడికి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేమో, మాకు వీలవుతలేదు అనుకుంటే సో మీరు వ్యాలిడ్ రీజన్ అయితే చెప్పాలి వాళ్ళకి, ఎందుకు వీలవుతలేదు అని చెప్పేసి. అయితే మీరు ఈమెయిల్ కూడా చేయొచ్చు అనమాట. అంటే మీకు వీలు కాకుంటే డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అనేది ఈమెయిల్ చేస్తే సో మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేసుకొని వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూ కూడా పెడతామని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీకు ఒకవేళ హైదరాబాద్లో ఉన్నాం మీకు వీలవుతుంది అనుకుంటే డైరెక్ట్గా మీరు ఆ రోజు 31st October రోజు డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ మీకు వీలు కాకుంటే ఈమెయిల్ అనేది పంపించేసేసండి. 24th October వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు అప్లై చేయడానికి. సో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని పంపించాలంటే అప్లికేషన్ ఫామ్ చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్,
ఒరిజినల్స్ ఉంటాయి, ఒరిజినల్స్ అలాగే CV అంటే రెజ్యూమే, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ అలాగే ఆధార్, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ఒక PDF ఫైల్లో స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అప్లికేషన్ ఫామ్ కూడా అందులోనే మెర్జ్ చేసేసి ఆ ఫైల్ని మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్కి అయితే పంపించాలి, career@ngri.res.in. సో ఈ విధంగా మనము ఒకవేళ మీరు వీలు కాకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే మాత్రం డైరెక్ట్గా మీరు వాళ్ళకి మెయిల్ చేసేసండి, మీకు ఆన్లైన్లో కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. లేదు మాకు దగ్గరగా ఉంది అనుకుంటే డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి అనమాట. అయితే ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో అలాగే ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఛాన్స్ అనేది లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ దీనికి సంబంధించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు, క్లియర్గా చూద్దాము. సో మనకి ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి పోస్ట్ ఉన్నాయో మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ AI కింద దీనికి సంబంధించి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ లేదు, కాకుంటే ఇక్కడ ఈ పోస్ట్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే BR/BTech అనేది ఎవరైతే ECE కానీ EEE కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి కానీ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు, డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మ్యాండేటరీ అయితే కాదనమాట. మీరు చేయాల్సినటువంటి వర్క్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి మాత్రం 2 years అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు, కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ట్రై చేయండి, లేకుంటే మీరు ఫ్రెషర్స్ అనేది కూడా ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ కోడ్ Bకి సంబంధించి 31st October 2025 అని అన్ని పోస్టులకి సేమ్ డే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారు అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే MSc లేదా MSc టెక్, MTech, MSc ఇన్ జియోఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, జియాలజీ, అప్లైడ్ జియాలజీ, ఎర్త్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్. సో ఇది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఒకవేళ మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వేకెన్సీస్కి సంబంధించి సో డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తున్నారు. CSIR కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట, ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఎవరైనా సరే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మాకు ఇంటర్వ్యూ వెళ్ళడానికి వీలు కావట్లేదు అనుకుంటే మీరు వాళ్ళకి వ్యాలిడ్ రీజన్ అయితే చెప్పాలి ఫర్దర్గా, కాబట్టి మీరు ఒకవేళ ఇంటర్వ్యూ వీలు కాకుంటే ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. ఒకవేళ మీకు ఇంటర్వ్యూ వీలైతే మాత్రం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్గా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్స్, జిరాక్స్ కాపీస్ అని పట్టుకొని మనకి ఆ యొక్క 31st October రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుందన్నమాట. సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసేసి వితిన్ మీకు 2 daysలోనే మీకు పోస్టింగ్ కూడా కల్పిస్తారు కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. సో చాలా మంచి ఆపర్చునిటీ, మీకు ఫ్యూ డేస్లోనే పోస్టింగ్ ఇస్తున్నారు కాబట్టి అర్జెంటుగా జాబ్ నీడ్ ఉంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. తప్పనిసరిగా వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.